కళ్ళు మీనాక్షి మీద ఐశ్వర్య మీద కూడా ఉన్నాయి. ది వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్స్ మీనాక్షి చౌదరి గారికి ఐశ్వర్య రాజేష్ గారికి హార్టీ వెల్కమ్. అండ్ ఎస్ అమ్మయ్య ఇప్పుడు సరిపోయిందబ్బా, మన వాళ్ళందరూ వచ్చేసారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని మొదలెట్టే టైం వచ్చేసింది. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ యుఎస్ఏ, హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ, క్లినిక్ ఆన్ కాల్, హైదరాబాద్, తిరుపతి, గుంటూరు అండ్ విశాఖపట్నం. మ్యూజిక్ ఇస్ అవుట్ ఆన్ టీ సిరీస్. లైవ్ చూస్తున్నారు TV9 లో అండ్ NTVలో. ఈవెంట్ ఇస్ బై శ్రేయస్ మీడియా. మరి ఎస్ ఎంతమందికి ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాంలో హీరో గారు కూడా పాట పాడారు అనే విషయం తెలుసు? మన వెంకటేష్ గారు కూడా పాట పాడారు అనేది తెలుసు కదా. మరి ఇంతకీ అసలు అది ఎలా జరిగింది, ఎలా పుట్టింది ఆ ఆలోచన, వెంకటేష్ గారు ఎలా అనిల్ గారిని అడిగారు, కన్విన్స్ చేశారు, అదంతా వీడియో మీరు సోషల్ మీడియాలో ఇప్పటివరకే చూసేశారు. ఇప్పటివరకు జరిగినటువంటి విభిన్నమైన ప్రమోషన్స్ని అనిల్ రావిపూడి గారు తన క్రియేటివిటీతో మనకి ఇస్తూ రావడం జరిగింది. మరి ఇంతకీ మన నిజామాబాద్ టాలెంట్ కూడా చూపించే టైం వచ్చింది. ఫస్ట్ అయితే ఆ వీడియో చూశాక ఆ వీడియోని ఎవరో రీక్రియేట్ చేస్తామని అంటున్నారు. మరి ఇంతకీ ఆ వీడియో ఏంటో చూసేద్దాం. ఏవి ప్లీజ్. సెకండ్ సాంగ్ మీను బీమ్స్ అద్భుతంగా పాడాడు. ఇప్పుడు థర్డ్ సాంగ్ ఓకే అలా జరిగిందన్నమాట. సో ఆ బ్లాక్ బస్టర్ పొంగల్ పాటకి పునాది ఇలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అనిల్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి థ్యాంక్ యూ చెప్పి వెంకటేష్ గారితో పాట పాడించే అవకాశం కల్పించినందుకు మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, బీమ్స్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరి ఇదే వీడియోని ఎంతగా జనాలు చూసారనంటే ఇదే వీడియోకి కొంతమంది నిజామాబాద్లోని పిల్లలు ఇక్కడికి స్టేజ్ పైకి వచ్చి అప్పట్లో డబ్ స్మాష్, ఇప్పుడంటే రీల్స్, డబ్ స్మాష్ లాగా పర్ఫెక్ట్గా ఎనాక్ట్ చేస్తాము అంటూ రెడీగా ఉన్నారు. మరి ఆ పిల్లలు ఎక్కడున్నారో ఒకసారి స్టేజ్ పైకి వచ్చేసేయాలి. పిల్లలు కమ్ కమ్ కమ్. పిల్లలు అన్నాను, పెద్దలు వస్తున్నారు. ఓకే వీళ్ళు మా నిజామాబాద్ పిల్లలండి, ఏమనుకోవద్దు, కొంచెం ఏజ్లో పెరిగారు అంతే. ఎస్ రెడీయా మీరు? ఓకే. ఓ వాళ్ళిద్దరు హీరోయిన్స్, ఐశ్వర్య గారు, మీరు ఐశ్వర్య గారు, మీనాక్షి. ఇందులో దగ్గుబాటి వెంకటేష్ గారు ఎవరు? వావ్ ఏమి తేజస్సు బిడ్డ, వెరీ గుడ్. వెంకటేష్ గారు హాయ్ అండి, నైస్ మీటింగ్ యూ. ఓకే సో మీరిద్దరు. అనిల్ రావిపూడి గారు ఎవరు ఇందులో? అనిల్ గారు సార్ సూపర్, హ్యాట్రిక్ కొట్టాలి ఈసారి. మీరు పక్కకుంటారు అంతే. ఓకే సరే, లైట్స్ కెమెరా యాక్షన్. ఆ వీడియో ప్లే చేయండి. సో ఫస్ట్ సాంగ్ గోదావరి గట్టు రమణ గోగుల్ అద్భుతంగా పాడాడు. సెకండ్ సాంగ్ మీను బీమ్స్ అద్భుతంగా పాడాడు. ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రాడినరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి. హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా నేను పాడతా అనిల్ సార్. 2 పాటలు సూపర్ హిట్ అయినాయి కదా. అవును. ఇప్పుడు ఈ సంక్రాంతి సాంగ్ ఎవరు పాడుతున్నారు? సార్ నాకైతే సంక్రాంతి సాంగ్ చాలా అద్భుతమైన వాయిస్. అంటే నాకేదో బాంబే మలయాళం. నేను పాడతా వెంకటేష్ గారేమో అసలు నా మాట వినట్లేదు, పాడతానంటున్నారు. His voice is okay na? అరే గో ఫర్ సమ్ బిగ్ సింగర్. నేను అదే అనుకుంటున్నాను. సార్ నేను పాడతా. సార్ నేను పాడతా. ఓకే సార్. నేను పాడతా. అరే భీమ్స్ పాడించేవా, నువ్వు పాడించే. ఇంతటి అద్భుతమైన యాక్టింగ్ నేను నా జీవితంలో చూడలేదు. మీ అందరికీ పేరు పేరున చప్పట్లు కొడుతూ దిల్ రాజు గారు
మీకే కనుక అవకాశం ఉంటే నెక్స్ట్ సినిమాలో పెట్టుకోకండి సార్ ప్లీజ్. ఓకేనా? ఓకే, కానీ మీ అందరి తరపున మీ ఎఫర్ట్ కోసం ఎవరన్నా ఒక్కళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారు? మాట్లాడరు. మనం స్పీచ్ల్లో బిలీవ్ చేయము, ఓన్లీ థియేటర్లో. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? జనవరి 14. సినిమా పేరేంటి? సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం. ఆల్ ది బెస్ట్ చెప్పు అందరికి. ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ అందరికి. ఐశ్వర్య గారికి చెప్పు క్యూట్ గా. మ్యామ్ కాదు, ఐశ్వర్య. ఐ లవ్ యూ. ఈ సంక్రాంతికే కాదు, నువ్వు ప్రతి సంక్రాంతికి రావాలి. మీ ఇంటికా? అవును. ఓకే, థ్యాంక్ యూ. చెప్పట్లు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ గర్ల్స్. మరి ఎస్, ఇప్పుడు ఈ సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించిన మన ఆనంద్ రామరాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ఆనంద్ రామరాజు గారు ఆన్ స్టేజ్. సార్ రావాలి సార్, కమాన్. వద్దా? ఓకే, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. సో అర్జెంటుగా మనము ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ప్రమోషన్స్ జరిగాయి, అన్నీ సరికొత్తగా ఉన్నాయి. మరి ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా ఒకసారి ఇప్పుడు మన నిజామాబాద్ వాళ్ళకి చూపించే టైం వచ్చేసింది. సార్ ఈ విషయం చెప్పాలి, ఎందుకనంటే ప్రమోషనల్ వీడియోస్ పెట్టేసామా చూసేసామా అయిపోయిందని కాదు. ఇట్ టేక్స్ అ లాడ్ ఆఫ్ ఎఫర్ట్, లాడ్ ఆఫ్ వర్క్ గోస్ బిహైండ్ ఇట్. ఎంతో ఆలోచన ఉండాలి, ఎంతో క్రియేటివిటీ ఉండాలి. ఒక్కటి కాదు, ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి టీం అందరూ ఎన్ని ఛానల్స్కి ఎన్ని రకాల వీడియోస్ మీ వరకే అందజేయడానికి, ఈ సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ పొంగల్ ఇవ్వడానికి ఎంతగానో కష్టపడిన ఆ సినిమా టీం అందరికీ కూడా, సంక్రాంతికి వస్తున్న మూవీ టీం అందరికీ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. మరి ఇంకా ట్రైలర్ చూడడానికి మరికొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఆ ట్రైలర్ చూసే కన్నా ముందు బేసిక్గా విక్టరీ వెంకటేష్ గారికి అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఫ్యాన్స్ సార్, అందులో మేము కూడా. మరి చాలా మంది లేడీస్ వాళ్ళకున్న ప్రేమని చెప్పాలని అనుకుంటున్నారు. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి మాట్లాడే టైం వచ్చేసింది. లక్ష్మి వాళ్ళకి ఎవరన్నా మైక్ ఇస్తే. ఎస్, హాయ్ నిజామాబాద్. హాయ్ నిజామాబాద్. మీది నిజామాబాద్, మాది నిజామాబాద్, మనది నిజామాబాద్. ఓకే, సో ఎస్ అమ్మ మీ పేరు? మాలతి గారు. వెంకటేష్ గారు కరెక్ట్ గా మీకు 10 అడుగుల దూరంలో ఉన్నారు. చూశాను. ఆయనకి ఏం చెప్తారు? వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే వర్డ్స్ సరిపోవు. మరి పాట పాడతారా? ఒకసారి మా కోసం. గోదారి గట్టు మీద రామసిల్కవే, గోదారి గట్టు మీద రామసిల్కవే, గోరింటా కెట్టుకున్న సందమామవే, గోరింటా పెట్టుకున్న చందమామవే. అబ్బోవే, ఆహా, సింగర్లు బయటకు వచ్చేసారు. సరే, వెంకటేష్ గారికే మీరు కనుక ఐ లవ్ యూ చెప్పాలనంటే ఎలా చెప్తారు? మా సార్ ఒప్పుకోరండి, లేకపోతే చెప్పేదాన్ని. అది సార్, వి లవ్ యూ వెంకటేష్ గారు. అయ్యో, ఇంత క్యూట్ గా సార్ ఒప్పుకొని అనగానే హీరో అలా వెళ్ళిపోతే, అమ్మా మైక్ ఇంకా మీ దగ్గరే ఉందా? పడిపోయారా మీరు? పడిపోయారా? హ్యాపీయా? మైక్ లో చెప్పండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు లైఫ్ లో కూడా అనుకోలేదు సార్ వస్తారని. ఇప్పుడు మీ సారే కాదు, ఏ సారే ఏం చేయలేరు. ఓకే, సో నెక్స్ట్ ఎవరికన్నా మైక్ పాస్ చేయండి. అమ్మా మీ పేరేంటో చెప్పాలి, మీరు నాకు కనపడట్లేదు కానీ వినపడతా. నా పేరు పద్మ గారు. సో వెంకటేష్ గారి సినిమాలు మీరు ఇప్పటివరకు ఎన్ని చూసారు? కొన్ని సినిమా పేర్లు టకా టకా చెప్పాలంటే చెప్పండి. చాలా చూశాను కానీ సంతోషంలో ఏం గుర్తు రావట్లేదు. అబ్బా, ఒక చక్కటి కవర్ డ్రైవ్ చప్పట్లు మీకు. సంక్రాంతి చూసారు? చాలా చూశాను, గుర్తు రావట్లేదు. ఓకే, మరి తిరుమల పువ్వు చాలా ఇష్టం. అది ఆయన పక్కన ఏ హీరోయిన్ తో ఆయన కాంబినేషన్ చూస్తే మీకు అప్పుడు అబ్బా ఏం కాంబినేషన్ అని అనిపించేది? ఎవరైనా సెట్ అవుతారు. చాలా బాగుంటుంది. మీరైనా? నేనైనా. ఫెంటాస్టిక్. ఇప్పుడు కొంచెం పెళ్లి కాని వాళ్ళకి కాకుండా, అంటే నాలాంటి బ్యాచిలర్స్ కి ఎవరికన్నా మైక్ ఇస్తారా ప్లీజ్? ఎవరైనా వెంకటేష్ గారిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా? చేతులెత్తండి. అదిగో అమ్మా, పెళ్ళి అయిపోయిందమ్మా ఆయనకి. సరే, మైక్ ఇవ్వండి ఎవరికైనా ఒకరికి. మైక్
నానా నీ పేరేంటి? సుశాంతిక. సుశాంతిక. సో ఈ రోజు నువ్వు ఇక్కడ వెంకటేష్ గారి కోసం వచ్చావా, ఐశ్వర్య రాజేష్ కోసం వచ్చావా, మీనాక్షి గారి కోసం వచ్చావా, దిల్ రాజు గారి కోసం వచ్చావా? అందరి కోసం. ఓకే, సో ఎస్, ఇంకా మాట్లాడితే చాలా మంది అభిమానులు ఉన్నారు. శ్రీముఖి గారు. శ్రీముఖి గారు అమ్మా ఒక సెల్ఫీ అందరితో వాళ్ళ టీమ్ తోటి సెల్ఫీయా? అది లాస్ట్ లో స్టేజ్ మీద వాళ్ళందరూ వచ్చాక మీకు సెల్ఫీ డెఫినెట్లీ ఇస్తారు. ఓకేనా? పక్కా. మా వెంకీ గారిని చూసారు కదా, బంగారం అండి. వెంకీ మామ మజాకా. నేను వెంకీ మామ అంటాను, మీరు అందరూ బంగారం అనాలి. వెంకీ మామ బంగారం. వెంకీ మామ బంగారం. వెంకీ మామ బంగారం. ఎస్. సో ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ లో ప్లే చేయాల్సిన ఐశ్వర్య గారు రియల్ స్టోరీ అనిల్ గారిదా? ఓకే, సో ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. మరొకసారి మీ అందరికి స్టార్స్ అందరూ స్టేజ్ పైనకి వచ్చినప్పుడు చూపిద్దాము. కానీ ఆ ట్రైలర్ లో లవర్ తో మాట్లాడే టైం ఇప్పుడు వచ్చేసింది. హిట్ గుంటూరు కారం, లక్కీ భాస్కర్ బ్యాక్ టు బ్యాక్ తన కెరియర్ లో హిట్ సినిమాల్ని అందజేస్తూ ఈ పండగకి సంక్రాంతికి వస్తున్నామంటూ మన ముందుకి వచ్చేస్తుంది మీనాక్షి చౌదరి. మరి తన గురించి ఒక అద్భుతమైన ఏవి సిద్ధంగా ఉంది. ముందుగా ఏవి చూసేశాక ఆవిడ ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. అప్పుడు మాత్రం సౌండ్ అదిరిపోవాలి అబ్బాయిలు. ఓకేనా? సో a special AV of no, let's welcome Meenakshi Chaudhary. Also సంక్రాంతికి వస్తున్నాం. 14th Jan రిలీజ్ అవుతుంది. అండ్ గేమ్ చేంజర్, డాకు మహారాజ్తో పాటు మా ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది. సో ఈ సంక్రాంతికి 3 మూవీస్ చూస్తున్నాం మనం. అండ్ ఐ హోప్ అది అందరికీ I wish that it becomes a big hit and you love it and you receive it with so much of love as you've done that. So అందరికీ thank you so much. ఇప్పుడు ఎక్కువ మాట్లాడాను. I leave that for the press meet and the pre-release, but thank you so much for the love. Thank you Nizamabad. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి గారు. ఇంకా అద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటూ సంక్రాంతికే కాదు అందరు చెప్పినట్టు ప్రతి పండగకి మీరు రావాలి. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు మీనాక్షి చౌదరికి. KLM Fashion Mall, keep loving more presents. Trailer launch event of సంక్రాంతికి వస్తున్నాం. Associate sponsors Priya Gold, jewelry partner Vega Jewelers, Andhra Pradesh, Telangana and USA. Health partner Yoda Diagnostics, and music is out on T-Series. Event is by Shreyas Media. మరి గోదావరి గట్టు పాట మీరు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. మరి నిజామాబాద్కి వచ్చాక ఆ పాట లైవ్ పర్ఫార్మెన్స్ ఉండకపోతే ఎలా? అదిరిపోయే పర్ఫార్మెన్స్తో మన ముందుకి వచ్చేస్తున్నారు బాస్కో అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్. ఏవి షాకింగ్గా ఉండింది. నా పాత వీడియోలన్నీ కూడా వేశారు. చిన్నపిల్లగా రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సినిమా యాక్ట్ చేశాను, రామ్ బంటు అని. చిన్నపిల్లగా యాక్ట్ చేశాను. సో ఆ వీడియో కూడా చూస్తున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉండింది. సో చాలా సంతోషం మా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ చేసినందుకు. అండ్ డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి, అండ్ మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, అండ్ వెంకటేష్ గారికి, అండ్ మీనాక్షి గారికి, అండ్ నా ఆల్ మై ఎంటైర్ కాస్ట్ క్రూ. ఐ థింక్ డెఫినెట్లీ ఈ సినిమా వచ్చే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రౌడ్లో ఏమన్నా భాగ్యం ఉన్నారా? బాగున్నారా నిజామాబాద్? భాగ్యం అని ఎవరు లేరా? భాగ్యం క్యారెక్టర్ ఎవరు లేరా? మీరు భాగ్యమా? ఎవరు లేరా భాగ్యం పేరుతో? మీ పేరు భాగ్యమా అమ్మా? భాగ్యమా? అవునా? ఓకే ఓకే. సో ఖచ్చితంగా భాగ్యం క్యారెక్టర్, భాగ్యం అనే రోల్ వచ్చి ఇట్ విల్ బీ వెరీ వెరీ స్పెషల్ ఆఫ్టర్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్ నిజామాబాద్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ లవ్లీ బీయింగ్ హియర్. మా కోసం ఏదైనా 2 లైన్లు గోదావరి గట్టు మీద మీ నోట. మీరందరూ నాతో పాటు పాడతారా? పాడతారు. పాడతారంటే పాడతా. ఓకే, మ్యూజిక్ వేస్తే దాంతో పాటే సింగ్ చేసి అలా తనిగా పాడాలా? 3, 2, 1 గో. గోదావరి గట్టు మీద మీరు కూడా పాడాలి. కమన్, మ్యూజిక్ కట్ చేసేది వద్దు. మ్యూజిక్ అవసరం, మేమే పాడేస్తాం. ఓకే, రెడీయా? 1, 2, 3 గో.
గోదారి గట్టు మీద రామశిలకనే టింగిరి టింగి టింగి గోరింట కెట్టుకున్న సందమామని. సందమామ అనంట్రా, మీరే పాడాలి, సందమామ. మీరే పాడాలి, పాడండి పాడండి. గోదారి గట్టు మీద రామశిలకనే గోరింట కెట్టుకున్న సందమామనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పాడమంటే పాడరు కానీ ఐ లవ్ యూ ఐశ్వర్య చెప్పమంటే చెప్పేస్తారు. ఐ లవ్ యూ ఐశ్వర్య చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. విషింగ్ టు సీ యూ ఇన్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు మన ఐశ్వర్య గారికి. ఎస్, ఇంకా మిగిలిపోయింది మన వెంకటేష్ గారే రావాలి స్టేజ్ పైకి అని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. బట్ 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 ఈరోజు ఈ ఈవెంట్ని ఇంత స్పెషల్గా నిజామాబాద్లో చేస్తున్నామనంటే కారణం మనం మాట్లాడుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి. ముందుగా రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. శిరీష్ గారు ఎలా అంటే దిల్ రాజు గారు ముందుండి నడిపించే ప్రొడ్యూసర్, ధైర్యవంతులైన ప్రొడ్యూసర్ అయితే వెనకానే చాలా జరుగుతుంది. బ్యాక్ స్టేజే ఉంటూ సినిమాని ఎంతో పైకి తీసుకురావాలనే ఎంతో మంచి ఇంటెన్షన్తో ఉండేది మన శిరీష్ గారు. ప్రొడ్యూసర్స్ అనగానే ఇప్పటివరకు మనకి గుర్తొచ్చే పేరు దిల్ రాజు గారు మాత్రమే, కానీ ఇక మీదట ప్రొడ్యూసర్స్ అనంటే గుర్తొచ్చే పేరు శిరీష్ గారు అవుతుంది. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా మనకు అందిస్తూ వచ్చారు. సో శిరీష్ గారు ఇదే కాదు, ఇలాంటి ఈవెంట్స్లలో ఎన్నో మనం ఇలా జరుపుకోవాలని కోరుకుంటూ ఒక్కసారి దిల్ రాజు గారికి, శిరీష్ గారికి ఓ వేసుకోండి నిజామాబాద్. మన నిజామాబాద్ నుంచి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మెట్టు ఎదిగి 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 ఈరోజు ఎస్విసి అని అంటే అదొక పేరు కాదు, అదొక ప్రొడక్షన్ హౌస్ కాదు, అదొక బ్రాండ్ అని ఇద్దరి కష్టమే పలికిస్తుంది. మరి ఆ ఇద్దరి కష్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ గురించి ఒక స్పెషల్ ఏవి సిద్ధంగా ఉంది. ఆ ఏవి చూసేద్దాం. ఏవి మాకు కుర్రాడే వెంకటేష్ గారు. ఆయన నవ్వితే నవ్వాము, ఆయన నవ్విస్తే నవ్వాము, ఏడిపిస్తే ఏడిచాము. ఆయన సినిమాలు చేస్తున్నన్ని రోజులు ప్రేమిస్తూనే ఉంటాము. దట్ ఈస్ వెంకటేష్ గారు ఫర్ ఆల్ ఆఫ్ us. గట్టిగా చెప్పట్లు. మరి ప్రతి ఈవెంట్కి ఒక ఆనవాయితీ, ఒక ఫ్లో ఉంటుంది. బట్ బికాజ్ ఇది నిజామాబాద్లో జరుగుతుంది కాబట్టి స్టేజ్ పైకి అందరినీ 1 by 1 పిలిచే టైం వచ్చేసింది. ముందుగా మీ అందరి గట్టి చప్పట్ల మధ్య మెగా ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు గారిని, శిరీష్ గారిని స్టేజ్ మీదకి గట్టిగా చప్పట్లు. కమ్ ఆన్ నిజామాబాద్, లెట్స్ వెల్కమ్ డైనమిక్ డ్యూయో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు అండ్ హార్టీ వెల్కమ్. గట్టిగా చప్పట్లు. వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్. ఎస్, సంక్రాంతి ఇప్పుడే వచ్చేసిందా అని అస్సలు ఆగట్లేదు. చూడండి ఆ జోరు, హుషారు. అసలు ఆగేలా లేదే, దీపావళి వరకు కూడా ఆగేలా లేదు ఇది.
ఎస్ సార్, అది ఆగేలా లేదు, క్షమించాలి. అది ఎప్పుడు ఆగుతుందో కూడా ఆగిపోయింది. అమ్మయ్య, ఫస్ట్ పెద్ద నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందగాడు సార్, నరేష్ గారు మీరే. అందగాడు అని అంటే నమ్మలేదా మీరు? हेलो निजामाबाद, सलाम निजामाबाद, నిజామాబాద్, లవ్ యూ ఆల్. ఒక స్టేజ్ మీద ఒక పండుగ కనబడుతుంది. ఈ స్టేజ్కి ముందు సంక్రాంతి, పైన దీపావళి, ఇక్కడ ఆల్ రౌండ్ హ్యాపీ న్యూ ఇయర్, మొత్తం పండుగలు ఇక్కడ కనబడుతున్నాయి. బ్లాక్ బస్టర్ ట్రైలర్ చూసారా? నచ్చిందా? ట్రైలరే ఇంత బ్లాక్ బస్టర్ అయితే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మీరే ఊహించండి. వీఆర్ ఆల్ వెయిటింగ్. వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం, తెలంగాణకు వస్తున్నాం, తెలుగునాట వస్తున్నాం, వరల్డ్ వైడ్ వస్తున్నాం. సంక్రాంతికి సినిమాలు సక్సెస్ అవ్వడం ఎప్పుడు సహజం. కానీ ఒక సినిమా ట్రైలర్ లాంచ్ ముందు ఒక సినిమాకి బ్లాక్ బస్టర్ వైరల్ టాక్ వచ్చిందంటే అది ఏకైక సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే. దిల్ రాజు గారిది సంక్రాంతి, శిరీష్ గారిది సంక్రాంతి, సినిమాలన్నీ మావే, అన్ని గొప్ప సినిమాలు. సంక్రాంతికి వస్తున్నాం. నిజంగా ఇంత క్రేజ్ రావడానికి 3 కారణాలండి. ఒకటి, వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారి కాంబినేషన్, దిల్ రాజు గారు, శిరీష్ గారు, ఈ 3 పిల్లర్స్ కాంబినేషన్ సంక్రాంతికి వస్తున్నామండి. దిస్ అ బ్రాండ్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ హ్యాట్రిక్. హార్టీ కంగ్రాచులేషన్స్ అన్ అడ్వాన్స్ ఫర్ హీరో, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్ అండ్ మై బిలోవెడ్ డైరెక్టర్ అండ్ ఆల్ ది టీమ్. కంగ్రాచులేషన్స్ అండి. లాస్ట్గా విక్టరీ వెంకటేష్ గారితో నా ఫస్ట్ సినిమా, మై బ్రదర్, 2 టౌన్ రౌడీ, మల్లేశ్వరి, దృశ్యం, 4th, 1 more హిట్. దిల్ రాజు గారితో శతమానం భవతి, శిరీష్ గారితో స్టార్ట్ అయ్యాం. మళ్ళీ సంక్రాంతికి పెద్ద హిట్తో వస్తున్నాం. ఆల్ అవర్ 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్, కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. రాకింగ్ బ్లాక్ బస్టర్. ఫైనల్గా అవర్ బిలోవెడ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, మోస్ట్ లవ్డ్ యాక్టర్ బై డైరెక్టర్ బై ఎవ్రీ యాక్టర్. నా లైఫ్లో 51 సంవత్సరాల్లో 2-3 అడుగుంటాను ఎప్పుడు నాతో చేస్తారని. ఆయనలో ఒక ఆయన డ్రీమ్ డైరెక్టర్. థ్యాంక్ యూ అనిల్ రావుపూడి గారు, దిల్ రాజు గారు, శిరీష్ గారు. ఈ బ్లాక్ బస్టర్లో సంక్రాంతికి నన్ను కూడా కలుపుకున్నందుకు చాలా థ్యాంక్స్. దీంట్లో ఈ ట్రయాంగులర్ జంట, అది ఏమంటామో రాబోతుంది. దాంతోపాటు ఒక విచిత్రమైన జంట రాబోతుంది. అది నరేష్, వీటి గణేష్. అదేంటో చూడండి. ఇంకొకడు బుడ్డోడు ఉన్నాడు, నా భూతే నా భవిష్యత్తు. సో విషింగ్ ఆల్ ద టీమ్. ఎమ్మెల్యే గారు, సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ ద అకేషన్. లవ్ యూ ఆల్, ఎవ్రీ వన్ ఆన్ ద స్టేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతికి వస్తున్నాం. థ్యాంక్ యూ. ఎస్, ముఖ్యంగా ఈరోజు ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా జరుగుతుంది అనేసి పోలీస్ వాళ్ళు మాకు ఎంతగానో సహకరించారు. పోలీస్ వాళ్ళ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. ఏసీపీ రాజవెంకటరెడ్డి గారికి, ఏడీసీపీ బసవరెడ్డి గారికి, 1 టౌన్ సిఏ అయిన రఘుపతి గారికి అండ్ లోకల్ సపోర్ట్ చేసిన సుధాకర్ గారికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సంక్రాంతికి వస్తున్నాం కాదు, వచ్చేసింది. ఇప్పుడే వారు చెప్పినట్లు
అన్ని పండుగలు వచ్చేసినాయి. కానీ మా దిల్ రాజు అన్న నిజామాబాద్ ఇందూరు మా సత్తా ఏంటిదో తక్కువ ఎక్స్పెక్ట్ చేసిండు. ఇంత పెద్ద ఈవెంట్కు అన్న ఇది సరిపోదు, చాలా మంది వేలాది మంది బయట కూడా నిల్చొని అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నారు. సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారు అంటే ఏ ఫ్యామిలీలో ఫ్యాన్ లేని ఫ్యామిలీ ఉండదు. ఉంటుందా? ఎవరైనా కానీ ఏ ఫ్యామిలీలో కూడా వెంకటేష్ గారు ఫ్యాన్ లేనిది ఉండరు. వెంకటేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీ సినిమా అని ఎదురు చూస్తూ ఉంటారు. అద్భుతమైన, ఎందుకంటే ఫుల్ ఫ్యామిలీ తోటి చూడదగ్గ సినిమా అంటే వెంకటేష్ గారు ప్రథమ స్థానంలో ఉంటారు. అదే విధంగా ఇక మెగా ప్రొడ్యూసర్ అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు, దిల్ రాజు గారు మన ఇందూరు జిల్లాలో ఉండడం అనేది మనందరికి కూడా చాలా గ్రేట్ విషయం. దిల్ రాజు గారు మా ఇందూరు నిజామాబాద్ అని చెప్పుకోవటానికి వారు ఇండస్ట్రీలోనే కాదు, ఆధ్యాత్మికంలో అన్ని రంగాల్లో, సేవా రంగాల్లో కూడా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నర్సింగ్పల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయం, వారు ఏది చేపట్టినా కానీ సక్సెస్ఫుల్లే. ఆ వెంకటేశ్వర ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఈ సంక్రాంతి వస్తున్నాం, నా భూతో నా భవిష్యత్తు విధంగా విజయం కావాలని స్టేజ్ మీద ఉన్న టీం అందరికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, ముఖ్యంగా నా ఇందూరు సోదరులందరికీ కూడా తప్పకుండా ఈ సినిమాని మనం ఒక్కసారి కాదు అనేక సార్లు చూసి దాన్ని ఇంకా సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యాంటాస్టిక్ సార్. ఎస్, మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రొడ్యూసర్, మన నిజామాబాద్ ప్రొడ్యూసర్ శిరీష్ గారికి గట్టిగా చప్పట్లు. శిరీష్ గారు మాట్లాడే టైం రానే వచ్చేసింది. గుడ్ ఈవినింగ్ సార్. సెంటర్ సార్, మన నిజామాబాద్ సెంటర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ టైం నేను నిజామాబాద్లో మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు అసలు నేను ఎప్పుడు స్పీచ్ మాట్లాడలేదు. ఎందుకంటే మన నిజామాబాద్ ఇక్కడికి వచ్చారు కాబట్టి అందరికీ నేను పేరున థ్యాంక్స్ చెప్పాలి. అది నా కృతజ్ఞత. వెంకటేష్ గారికి, మా హీరోయిన్స్ మీనాక్షి, ఐశ్వర్య, ముఖ్యంగా మా డైరెక్టర్ అనిల్ రావిపూడికి, మరియు అందరూ సినిమాకు పనిచేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. అయ్యయ్యో, అదిదా సారా? అంతేనా సార్? ఆయనేమో స్పీచ్లతో వైరల్ అవుతుంటే మీరేమో ఇంత షార్ట్ అండ్ స్వీట్గా. అనిల్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడే టైం వచ్చేసింది. కానీ వెంకీ సార్, అందరికీ ఒక చిన్న కంప్లైంట్ ఉంది సార్. ఇందాక మీ అందరూ వచ్చి డాన్స్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఎందుకు రాలేదు అని అందరూ కోరుకున్నారు. అది కూడా నిజామాబాద్ లో చేస్తున్నప్పుడు ఎందుకా అని. ప్రొడ్యూసర్లు ఎక్కడ డాన్స్ చెయ్యరమ్మా సార్, చెయ్యరు. వాళ్ళంతా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇవ్వాలి, కలెక్షన్స్ తీసుకురావాలి, అది మా పని. కానీ మేమందరం కోరుకుంటున్నాం మీరు ఒక స్టెప్ హీరోయిన్లతో కలిస్తే చూడాలి అని చెప్పి. తర్వాత ఓకే, సో ఎస్, మరి అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. సో గుడ్ ఈవినింగ్ ఆల్. సో నిజామాబాద్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్. మీ అందరిని చూస్తుంటే పండగ డైరెక్ట్గా మా ఇంటికి వచ్చినట్టుంది. సో మీ దగ్గరకు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా చాలా థ్యాంక్స్, అండ్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్. ఈరోజు ఈవెంట్ ఇక్కడ మాకు చక్కగా అరేంజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ మీ అందరూ చూశారు. సో సినిమా మీరు ట్రైలర్ చూసింది ఇంతే. సో సినిమాలో ఇంకా చాలా 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 ఉంది. సో ఈ సినిమా ఒక టిపికల్ జోనర్ అండ్ ఒక భార్యకి ఒక మాజీ ప్రేయస్కి మధ్య నలిగిపోయే ఒక పాత్ర వెంకటేష్ గారు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సినిమా సో మెనీ థ్రిల్స్ ఉంటాయి, ట్విస్ట్స్ ఉంటాయి, టర్న్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ సినిమా పండక్కి చాలా 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 పెద్ద హిట్ కొట్టబోతున్నాం. సో మీ అందరూ ఈ సినిమాని చూసి మీ ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేస్తారు. అండ్ రాజు గారు, శిరీష్ గారు లోకల్ బాయ్స్ అండ్ ఇద్దరు. సో వాళ్ళ బ్యానర్లో నాకు ఇది ఆల్మోస్ట్ ఇది చేసిన 8 ఫిలిమ్స్లో 6th ఫిలిం. సో నా 80% ఫిలిమ్స్ ఇక్కడే జరిగాయి. సో నాకు చాలా చాలా సపోర్ట్గా ఉంటారు, నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు. సో వాళ్ళు ఎప్పుడు నాకు ఒక ఫ్యామిలీ లాగా. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ అనదర్ ఆపర్చునిటీ. ఈ సినిమా పండక్కి మీ అందరినీ కుటుంబంతో సహా నవ్వించి మీ అందరికి ఒక మంచి ఫన్ ఇవ్వబోతుంది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, మా ఎడిటర్ తమిరాజ్ గారు, రైటర్ సాయి నారాయణ గారు అండ్ ఉపేంద్ర గారు,
అందరి గురించి ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. సో వీళ్ళందరూ బాగా నాకు సపోర్ట్గా నిలిచారు. అండ్ అలాగే సో ఎక్సలెంట్ వైఫ్ ఐశ్వర్య, అండ్ మీరు ఇందాక చూశారు ట్రైలర్లో. సో వెంకటేష్ గారిని బాగా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు గట్టిగా పీకేది, తెలుగులో మాట్లాడు అని. సో అలా ఆయన్ని చాలా బాగా టార్చర్ పెట్టింది. సో అలాగే మాజీ ప్రేయస్ల మీనాక్షి. సో మీనాక్షి కూడా తన కట్అవుట్ కానీ, తన పోలీస్ ఆఫీసర్గా తన గ్లామర్ కానీ, అలాగే పెర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి యాక్ట్రెస్. తను కూడా ఈ సినిమాలో బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చేసింది. అండ్ వాళ్ళిద్దరు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ అలాగే మా విక్టరీ వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారి గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట, సో మా వెంకీ మామ, మీ అందరికీ నచ్చే వెంకీ మామ. సో సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు. అండ్ ఆయన కెరియర్లో చాలా గొప్ప పాత్రలు చేశారు. అండ్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఈ పాత్ర చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఇందా చెప్పారు కదా, ప్రతి సినిమాకు ముందు టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడి లైఫ్లో ఎక్కడో చోట లవర్ ఉంటుందని. సో ఇది చాలా ఉన్నాయి సినిమాలో. అండ్ అలాగే వెంకటేష్ గారిలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, అండ్ సినిమాకి పనిచేసేటప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇస్తారో, సినిమా ప్రమోషన్స్లో కూడా మీరు చూశారు. ఆయన ఒక సినిమాకి ఎంత దూరం తీసుకెళ్ళాలి ప్రజల దగ్గరికి అనడానికి ఆయన ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకా రేపు నుంచి ఇంకా చాలా ఉన్నాయి. సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రమోషన్స్లో కూడా చాలా ఎనర్జెటిక్గా మీ అందరి ముందుకు వచ్చారు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సో వన్స్ అగైన్ టీం అందరికీ, అలాగే మా పిఆర్ టీంకి వంశీ శేఖర్కి అండ్ టీం మనోజ్, డిజిటల్ మనోజ్ వాళ్ళకి, మా బాయ్స్ అందరికీ. సో మా ప్రమోషనల్ కంటెంట్ అంతా ఎప్పటికప్పుడు మాతో ఉండి ట్రావెల్ చేసిన అలాగే శ్రేయస్ మీడియాకి వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే శ్రీముఖి లవ్లీ యాంకరింగ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ నిజామాబాద్ ప్రజలందరికీ. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సంక్రాంతికి వస్తున్నాం January 14th. డోంట్ మిస్. మీ ఫ్యామిలీ మొత్తం కట్టగట్టుకొని థియేటర్కి వచ్చేయండి. కడుపుబ్బా నవ్వించి మిమ్మల్ని బయటికి పంపుతాం. ఈ ఫెస్టివల్ మీకు, మీ కుటుంబానికి మర్చిపోయే ఫెస్టివల్ అవుతుంది, నో డౌట్. January 14th సంక్రాంతికి వస్తున్నాం. డోంట్ మిస్. థ్యాంక్ యూ సో మచ్. సార్ పబ్లిక్ డిమాండ్ మీద ఒక క్వశ్చన్ అడగమని అంటున్నారు, అడుగుతున్నాను. నాకు సంబంధం లేదు. మీరు ఇప్పటివరకు డైరెక్టర్గా చూసాము, సోషల్ మీడియాలో ట్వీట్స్ కానీ అవి ఇవి కానీ బాగా వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి గారు హీరోగా ఎప్పుడు వస్తున్నారు? సమస్య లేదు, జీవితంలో హీరోగా చేయండి. నిజామాబాద్ ప్రజల సాక్షిగా చెప్తాను, చచ్చిన హీరోగా చేయండి. అలాంటి మాటలొద్దు, ఏదో ఒక రోజు జరుగుద్ది. హీరోగా చేయడు, నిజామాబాద్ ప్రజల సాక్షిగా యాక్టర్గా మట్టుకు చేస్తాడు. అది కరెక్ట్. అదే చెప్తున్నా, ఆర్టిస్ట్ గా చేస్తా, అది మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇక మన దిల్లున్న మహారాజు దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. సార్ మామూలు వైరల్ అవ్వద్దు, ఈ స్పీచ్ మామూలు వైరల్ అవ్వద్దు. బస్తీ మే సవాల్. శ్రీముఖి వైరల్ కావాలా సార్? ప్లీజ్ సార్. ఏం దావా చేసుకుందామా? చలికాలం చెట్లకు పోదామా? సార్ మా నిజామాబాద్ లో ఫేమస్ మటన్ చెట్లకి వెళ్ళి తెల్లగలు సార్. అప్పుడు మార్నింగ్ తీస్తే ఫ్రెష్ గా తాగితే నీరాది వేరే లెవెల్లో ఉంటుంది. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగలికి మటన్కి వైబ్ ఇస్తాం. అందరికి నమస్కారం. నిజామాబాద్ ఇంతకుముందు ఒకసారి ఇక్కడ ఫిదా ఫంక్షన్ చేసాం. ఆ రోజు వర్షం పడి సరిగ్గా జరగలేదు. సో మొన్న అనిల్ రావిపూడి సార్ నిజామాబాద్లో ఫంక్షన్ చేద్దాం అన్నాడు. నేనేమో గేమ్ చేంజర్ అని మొత్తం దేశం అంతా తిరుగుతున్నాను. సో అనిల్, శిరీష్ గారు, వెంకటేష్ గారు ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని 72 రోజుల్లో ఫినిష్ చేశారు ఇంత పెద్ద సినిమాని. సో నిజామాబాద్లో ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేద్దామని మా సుధాకర్కి వీళ్ళకి అప్పచెప్తే ఇమీడియట్గా ఇది ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైం నాకు తెలిసి నిజామాబాద్లో ఫుల్ ప్లెడ్జ్ ఒక సినిమా ఈవెంట్ జరగడం. దానికి సుధాకర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ గారికి అందరికీ ఇంత తక్కువ టైంలో మాకు ఇవన్నీ ఇలా చేసి పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
నిజామాబాద్ అంటే ఎప్పుడో చిన్నప్పటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పిక్చర్ ప్యాలెస్లో, విజయ్ థియేటర్లో, లలితామహల్లో, రాజారాజేంద్ర థియేటర్లో, నటరాజ్ థియేటర్లో రూపాయి చారణ టికెట్లో సైకిల్ మీద వెళ్ళి నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం 1980s. అలా సినిమాల మీద ఇష్టం పెరిగి సినిమా ఫీల్డ్లోకి వస్తామని కూడా మాకు తెలియదు, కానీ ఆ ఇష్టం ప్రతి సినిమాలు చూడాలని. ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నారు, పిక్చర్ ప్యాలెస్లో మాకు రూపాయి చారణ టికెట్ ఇచ్చి కూర్చోబెట్టేవాడు. తర్వాత లలితామాల్ థియేటర్లో రూపాయిన్నర టికెట్ వెనకాల లైన్ ఉండేది. అప్పుడు మా దగ్గర 5 రూపాయలు తీసుకొని వస్తే సినిమా చూసిపోవాలి ఇద్దరం. మధ్య ఇంటర్వెల్లో 50 పైసలు పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాలి 5 రూపీస్లో. అలా సినిమాలు చూస్తూ ఎదుగుతూ ఈరోజు అదే నిజామాబాద్లో మా 58వ సినిమా ఈవెంట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. దానికి చాలామంది దర్శకులు, చాలామంది హీరోలు, సో హోల్ ఎంతో సపోర్ట్ చేస్తే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. సో ఈరోజు ఈ సంక్రాంతికి వస్తున్నాం. ముందు దర్శకుడు అనిల్ రావిపూడి గురించే మాట్లాడాలి. అనిల్ రావిపూడి ఒకసారి మా సినిమాకి వంశీ పైడిపల్లి దగ్గర రైటర్గా వచ్చి వెళ్ళాడు ఒక సినిమాకి. తర్వాత పటాసన్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా డబుల్ పాజిటివ్ నాకు చూపించడానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి సినిమా చూపించాడు. సినిమా నచ్చి ఆ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైట్స్ తీసుకున్నాం. అప్పుడు మా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇప్పుడు 8 సినిమాల్లో 6 సినిమాలు ఈ బ్యానర్లోనే చేసి ఈ బ్యానర్కి ఈరోజు ఒక పిల్లర్ డైరెక్టర్ లాగా నిలబడ్డాడు. అంటే ఒక ఎమోషనల్గా ఒక సినిమాకి మేము ఎలా ఆలోచిస్తామనేది ఆలోచిస్తూ అనిల్ మాతో ఒక జర్నీ పెడుతూ ఒక మామూలు కుటుంబంలో నుంచి, వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారు, రండి సార్, వీళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవర్. అంటే ఇవన్నీ నా గురించి కానీ, ఇందాక శిరీష్ గురించి కానీ, అనిల్ గురించి కానీ ఎందుకు చెప్తున్నామంటే, ఒక మామూలు స్థాయి నుంచి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాం సినిమా వల్ల. వాళ్ళ ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్. సినిమా పైన ఇంట్రెస్ట్తో అనిల్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రైటర్ కాస్త డైరెక్టర్ అయ్యి ఈరోజు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ డైరెక్టర్గా, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా నిలబడ్డాడు. ప్రతి సినిమా దాన్ని ఎలా సక్సెస్ చేయాలి, దానికోసమే 24 గంటలు అందరికీ, ఒక హీరోకి కానీ, హీరోయిన్స్ కానీ, యాక్టర్స్ కానీ ఆయన్నే యాక్టింగ్ చేసి చూపిస్తాడు. ప్రతి సినిమాకి మ్యూజిక్ ఆల్ టెక్నీషియన్స్తో పని చేయించుకుంటాడు. అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సంస్థకి ఈరోజుకు వన్ ఆఫ్ ద పిల్లర్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ పొంగల్ అని రాపిచ్చావు. నువ్వు ఎందుకు రాయించావో నాకు తెలియదు. ఎస్, ఈ సంవత్సరము మా సంస్థకి బ్లాక్ బస్టర్ పొంగల్ ఇయర్. ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రెడీ అయింది. జనవరి 10th రిలీజ్ అవ్వటానికి. ఇంకొక పక్కన మా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అండ్ విక్టరీ వెంకటేష్ గారు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2, F3 ఇలా మా బ్యానర్లో అన్ని సూపర్ హిట్ సినిమాలు చేసి మళ్ళీ కాంబినేషన్లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఒక పక్కన. ఈ 2 సినిమాలు, అలాగే డాకు మహారాజ్, అది కూడా నైజాం డిస్ట్రిబ్యూషన్ మేమే చేస్తున్నాం. అందుకే బ్లాక్ బస్టర్ పొంగల్. నువ్వు రాయించావు పాట, ఆ పాట మా కోసమే రాయించినట్టు, ఆ పదాన్ని మా కోసమే రాయించినట్టు రాయించావు. అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డెఫినెట్గా ఈ సంక్రాంతి, ఈ పొంగల్ మాకు ఒక స్పెషల్. అండ్ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, తెలుగు అమ్మాయి అయినా చెన్నైలో స్థిరపడి ఎప్పుడు మంచి అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తూ ఒక అద్భుతమైన అవకాశం ఈ సినిమాలో, ఒక మిడిల్ క్లాస్లో ఉండే ఒక వైఫ్గా ఈ సినిమాలో చేసి, రేపు మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుద్ది, మీరు కడుపు పట్టుకొని కడుపు నవ్వుతూనే ఉంటారు. ఆ అమ్మాయి అంతా న్యాచురల్ పర్ఫార్మెన్స్తో అద్భుతంగా చేసింది. పోతే ఐశ్వర్య రాజేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ మధ్య ఒక డైరెక్టర్ నాకు కథ చెప్పాడు, మన ఇట్లా కజిన్స్ మీద, ఒక అమ్మాయి 3 అబ్బాయిల కజిన్స్ కథ, క్రాంతి మాధవ్. సో చెప్తే, సార్ నేను ఐశ్వర్య రాజేష్ గారిని అనుకుంటున్నాను, 3 ఇలా అబ్బాయిలు కావాలి అని అంటే, అప్పుడు చెప్పాను,
ఇప్పుడు అలాంటి సినిమాలకు ప్రేక్షకులు ఓటీటీలో చూడటానికి రెడీ అయ్యారు, థియేటర్కి ఎలా వస్తారయ్యా, నువ్వు ఆగు అని ఆపాను. అప్పుడే ఈ అవకాశం వచ్చింది తనకి. అనిల్ చెప్పగానే ఇమ్మీడియట్లీ ఈ సినిమాకి పెట్టాం. ఆ కథ మళ్ళీ చెయ్యాలని హోల్డ్ చేసి పెట్టుకున్నాం. సో అది కాంపన్సేషన్ అయింది నీకు. సో ఈ సినిమా ద్వారా డెఫినెట్గా నీ కోరిక తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలబడిపోతుంది. అంత అద్భుతంగా చేసావు. అండ్ మీనాక్షి ఒక సైడు వైఫ్గా ఎక్సలెంట్ వైఫ్ అయితే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక గ్లామరస్ క్యారెక్టర్, ఒక పోలీస్ క్యారెక్టర్ వేసి మీనాక్షి ఆల్రెడీ ఇందాక మీరు ఏవీలోనే డిఫరెంట్ క్యారెక్టర్లు చేసినట్టు చూసాం మనం. ఈ సినిమాలో కూడా తను అద్భుతంగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా ఎప్పుడు ఎక్సలెంట్ వైఫ్ను టీచ్ చేస్తూనే ఉంటుంది సినిమా అంతా. సో వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో త్రౌట్ ఫిలిం అద్భుతంగా తీర్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అండ్ వెంకటేష్ గారు, రామానాయుడు గారు, అంటే మేము మాలాంటి వాళ్ళకి ఎందరికో నిర్మాతలకి ఇన్స్పిరేషన్ రామానాయుడు గారు. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు రామానాయుడు గారిని ఇలాంటి టాప్ ప్రొడ్యూసర్స్, అంటే సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఒక సినిమాని సూపర్ హిట్ చేసిన నిర్మాతలు ఎవరెవరు ఉన్నారని నేను చాలా అనాలిసిస్ చేసుకునేవాడిని, అంటే వాళ్ళ బాటలో నడవడానికి. అందులో మొదటి వ్యక్తి తెలుగు సినిమాలో రామానాయుడు గారు. మేము చూసిన వారు దాంట్లో ఒక నిర్మాతగా రామానాయుడు గారు చరిత్ర సృష్టించారు. ఇండియాలోనే టాప్ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తీసిన నిర్మాతగా గిన్నీస్ బుక్లోకి ఎక్కారు. సో వారి తర్వాత వెంకటేష్ గారు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చినప్పుడు మేము మా నర్సింగ్పల్లి మా ఊర్లో ఉన్నాం. అదే ఇయర్ నాగార్జున గారు వెంకటేష్ గారు ఇట్లా ఇద్దరు హీరోలు లాంచ్ అవుతున్నారని మేము స్వాతిలలో దీంట్లో చదువుకుంటూ మాట్లాడుకునే వాళ్ళం. మాట్లాడుతున్నప్పుడు ఎవరికి ఫ్యాన్ అవ్వాలి, నాకు ఎందుకో వెంకటేష్ గారి ఫోటో చూడగా నేను వెంకటేష్ గారి ఫ్యాన్ అయ్యి ఫిక్స్ అయ్యాను. సో హైదరాబాద్ వెళ్ళాక కలియుగ పాండవులు ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతే 1 వీక్ ముందు అడ్వాన్స్ బుకింగ్ టికెట్ తీసుకొని కలియుగ పాండవులు ఫస్ట్ షో చూసా. అలా నాకు తెలియకుండానే నేను సినిమా ఫీల్డ్లోకి వస్తానని కూడా నాకు తెలియదు అప్పుడు. కానీ వెంకటేష్ గారి ఫోటో చూసి నేను ఫ్యాన్ అయ్యి కంటిన్యూ అయ్యాను. సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యా. సో వారిద్దరు నా అభిమాన హీరోలు. సో రామానాయుడు గారి కుటుంబంలో నుంచి ప్రొడ్యూసర్ తనయుడుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నేను 30 ఇయర్స్ అయింది. అందరి హీరోలతో పనిచేశాను. వెంకటేష్ గారు షూటింగ్లో ఉంటే ప్రొడ్యూసర్కి లొకేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయననే డైరెక్టర్ని పిలుస్తాడు, తీ అంటాడు, అసలు పరిగెత్తిస్తారు. అనుకున్న టైంలో డబ్బు వేస్ట్ అవ్వడం వెంకటేష్ గారికి ఇష్టం ఉండదు. అది రామానాయుడు గారి దగ్గర ఉన్న క్వాలిటీ. సో అందుకే వెంకటేష్ గారితో సినిమా తీయటానికి ఎప్పుడు ప్రతి నిర్మాత రెడీగా ఉంటారు. దాంట్లో మేము ముందుంటాం. 4 సినిమాలు కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా బ్యానర్లో 4 సినిమాలు చేసిన హీరో మీరు ఒకరే. 4 ఇంకెవరు రికార్డు బ్రేక్ కాలే, అందరు 3 దగ్గర ఆగారు. డైరెక్టర్ ఒకటే, డైరెక్టర్కి అప్పుడే చెప్పా. హీరోగా కూడా వెంకటేష్ గారే. 4 సినిమాలు బ్యానర్లో, అందరూ 2-3 సినిమాలు చేసిన హీరోస్ అందరు ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నిర్మాతని అంత ప్రేమగా అద్భుతంగా చూసుకునే హీరో మీరు. సో మీలాంటి వారు సినిమా ఇండస్ట్రీకి ఎంతో ముందుకెళ్ళటానికి, ముందు తరాలకు కూడా మీలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ అవుతారు. మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా, నేను ఇందాక రామానాయుడు గారిని చూసి ఎలా అయితే నేర్చుకున్నానని చెప్తున్నానో, వెంకటేష్ గారిని చూసి నెక్స్ట్ జనరేషన్, యంగ్ జనరేషన్ వాళ్ళందరూ వాళ్ళు చేస్తుంది చూస్తే చాలా ఉపయోగం. సో మీలాంటి వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంక్రాంతికి వస్తున్నాం. సినిమా ఈ కథ విషయంలో అనిల్ ఎప్పటి నుంచో నాకు 3 కథలు చెప్పాడు. అనిల్ గుర్తుందో లేదో, 3 డిఫరెంట్ స్టోరీస్. ఈ కథ నాకు ఫైనల్ చెప్పినప్పుడు ఆ 3 కథల్ని తీసుకొచ్చి ఈ స్టోరీలోనే పెట్టుకున్నాడు. అంటే మామూలుగా అయితే డిఫరెంట్గా ఆలోచించుకుంటే 3 ప్రాజెక్ట్స్ అవుతాయి. లేదు, ఈ సినిమాని సూపర్ హిట్ చెయ్యాలంటే అన్ని ఎఫర్ట్స్ తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టాడు. ఈ సినిమా గురించి నేను ఎంత ఎక్కువ వచ్చినా మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ బాస్టర్ హిట్. ఇది అనిల్తో నా జర్నీలో నేను ముందే చెప్పేస్తూ ఉంటాను. అనిల్కి నాకు అనిల్ ఇది హిట్ సినిమా, అనిల్ ఇది సూపర్ హిట్ సినిమా, ఇలా ఎప్పుడు నేను కొంచెం ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాను.
దాన్ని 90% అనిల్కు అర్థమవుద్ది, 10% అప్పుడప్పుడు ఏంటి రాజుగారు నాది కొంచెం తక్కువ చెప్తున్నానని కూడా అనుకుంటాడు. బట్ ఈ సినిమా విషయంలో కథ విన్న దగ్గర కానీ, మొన్న నేను ఫైనల్ నాకు సినిమా చూపించినప్పుడు కానీ, ఇట్స్ ఏ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ హిట్. ప్రేక్షకులకి కడుపుప్ప నవ్విస్తూ, ఇందాక మీరు ట్రైలర్లో చూశారు, ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర లైఫ్లో 90% జనాలకి తగులుతుంది ఇది. సో త్రౌట్ ఎంటర్టైన్మెంట్ నింపుతూ నవ్విస్తూ 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 బ్లాక్ బాస్టర్ పాటలు చేయించుకున్నాడు. వచ్చిన 3 పాటలు ఇంకో పాట రావాలి. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు, అనిల్ కూర్చోబెట్టుకొని పాటలు రాయించుకున్నాడు. అన్నీ అంటే ఈ సినిమాకు కావాల్సిన 360 degrees అన్ని పేర్చుకొని సంక్రాంతికి బ్లాస్ట్ చేస్తూ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ తీసుకురాబోతున్నాడు. సో థ్యాంక్ యూ అనిల్ అండ్ వెంకటేష్ గారు అండ్ మై హీరోయిన్స్, మై టెక్నీషియన్స్ అండ్ సమీర్ ఇక్కడ లేడు, ఫోటోగ్రాఫర్ సమీర్ అండ్ ఎడిటర్ అండ్ ఆల్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మా ఈపీస్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా నా పైన బాధ్యత లేకుండా ఈ సినిమాను కంప్లీట్ చేసి 72 రోజుల్లో మాకు ఒక బ్లాక్ బాస్టర్ ఇస్తున్న హోల్ టీమ్కి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. ఇలాంటి ఈవెంట్స్ మీరు మరెన్నో, అంటే మళ్ళీ సక్సెస్ మీట్కి మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సరే, ఈ మధ్య మా శిరీష్ అండ్ ఫ్రెండ్స్తో రెగ్యులర్గా ఇందాక నేను చెప్పినా కదా దావత్కి వస్తున్నారు, నేను మిస్ అవుతున్నది. ఈ 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాక చెట్లలోకి వచ్చి నేను దావత్ చేసుకొని పోతా. అది సార్, దావత్ ఖచ్చితంగా జరగాల్సిందే. గట్టిగా చప్పట్లు దిల్ రాజు గారికి. అండ్ ఇప్పుడు బేసికలీ ఫైనలీ మ్యాజికలీ వచ్చేస్తారు మన వెంకటేష్ గారు. అది కాదు శ్రీముఖి సార్, దిల్ మొత్తం మాట్లాడేశారు కదమ్మా, మొత్తం స్పీచ్ మొత్తం అందరూ అన్ని కవర్ చేశారు. ఎస్ సార్. నాకు మాత్రం నిజంగా చెప్పాలంటే అక్కడికి మీ అందరితో మటన్ తింటూ కళ్ళు తాగుతూ నిజంగా అలా అనిపిస్తుంది. కానీ అది కుదరదు కాబట్టి మీరే అనుకోండి, తినేశాను తాగేశాను మీతో అనుకోండి. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నిజామాబాద్కి వచ్చి మా ట్రైలర్ లాంచ్ జరిగింది ఇక్కడ. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. మీ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ నా బిగినింగ్ కెరియర్ నుంచి మీరు ఎంత నన్ను ఎంకరేజ్ చేసి మీ ప్రేమతో నా సినిమాలు చూసి సూపర్ హిట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతాకే ఏవి చూశాను, నాకే గుర్తులేదు, చాలా హిట్లు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. బొబ్బిల్ రాజా కానీ అయ్యో అయ్యో అనే మీరు అయ్యో అయ్యో అన్నారు. పెళ్లి కాని ప్రసాద్ ఉన్నాడు అక్కడ, వెంకీ మామ ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, చంటి ఉన్నాడు. మొన్న F2 వరకు ఆడవారి మాటల నుంచి సీతమ్మ వాకిట్లో దృశ్యం కానీ నారప్ప కానీ. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ ఆల్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. అండ్ ఈరోజు under Dil Raju and Sirish and along with Anil, I'm coming up with this film సంక్రాంతికి వస్తున్నాం. నిజంగానే సంక్రాంతికి వచ్చే సినిమాలు మనస్ఫూర్తిగా మనకి ఎలా ఉంటుందంటే ఇంట్లో ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. మీ అమ్మతో రావాలి, నాన్నగారితో రావాలి, చెల్లితో రావాలి, అన్నయ్యతో రావాలి, తాతగారు ఉండాలి, అమ్మమ్మ ఉండాలి, పిన్ ఉండాలి, అత్త ఉండాలి, అందరు ఉన్నారు. అందరు రావాలి, మా సినిమా చూడాలి. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. సినిమా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, సూపర్బ్ యాక్షన్, సూపర్బ్ డైలాగ్స్. అనిల్ చాలా చక్కగా ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ అలాగే ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ ఐ వర్క్ విత్. పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మీ అభిమానం మాత్రం నిజంగా మీరు సంక్రాంతికి చూపిస్తారు. సంక్రాంతి వస్త్రమే కాదు, మనస్ఫూర్తిగా గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజా అన్ని పెద్ద హిట్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి బాబు అక్కడ సౌండ్ లేదేంటి? మీరు సౌండ్ లేదా అక్కడ? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎక్కువ మాట రావట్లేదు.
బట్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ కమ్ హియర్. ఏమైనా మిస్ అయినా చెప్పండి. థ్యాంక్ యూ దిల్. ఇందాక దిల్ చెప్పినట్టు 4 సినిమాలు చేశాను ఆయన బ్యానర్లో, అన్ని సూపర్ హిట్లు అయినాయి. సో ఐఎమ్ హోపింగ్ ఐల్ వర్క్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ దిల్ అండ్ శిరీష్ అండ్ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మర్చిపోయా, అసలు విషయం మర్చిపోయాను, మై ఎక్సలెంట్ వైఫ్ గురించి చెప్పలేదు, గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు. మామూలుగా లేరు, సినిమా మామూలుగా లేరు. తెగ కొట్టింది నన్ను. ఇలా ఒక పీక్ ఒకటి కొట్టు కొట్టు ఒకసారి కొట్టు, అమ్మ ఇలా కొట్టింది. తను ఏమన్నా ఇలా హక్ చేస్తే అక్కడ కొడుతుంది. చూడు నేను ఏం చేసేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్ళాలకి ఆల్జైమర్స్ వచ్చిన మొగుళ్ళు ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మర్చిపోరు. దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు పెళ్ళాలకు చెప్పొద్దు, బజ్జీ అయిపోతారు, ఉతికేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, సినిమా చూడండి, మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరిలో రంగహరి, ఏంటమ్మా హరిలో రంగహరి, హరిలో రంగహరి, మనసున్న మహారాజు మన దిల్ రాజు, హరిలో రంగహరి. వెంకటేష్ బాబు, వేదిక మీద ఉన్న పెద్దలు, సంక్రాంతి అందరం కూడా 100కు 100 సార్లు సినిమా చూడాలి.